వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే చాలు అంతా టీవీలోకి అతుకుపోయి ఉంటాం. ఇది ఒక యుద్ధంలా చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు మరోసారి అటువంటి ఒక టీవీలోకి అతుకుపోయే మ్యాచ్ మరి కాసేపట్లోనే మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతోంది. సో ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గా హై వోల్టేజ్ మ్యాచ్ కి అంతా రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా దాయాదులతో పోరుకు సిద్ధమైంది మేకింగ్ బ్లూ. ఇక సెమీస్ చేరేందుకు భారత్ గురిపెట్టింది. చాబోరేవో తేల్చుకోబోతోంది పాకిస్తాన్. భారత్ పాకిస్తాన్ మధ్య మధ్యాహ్నం 2:30 సమయంలో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. 2017 టోర్నీలో ఫైనల్లో ఎదురైనటువంటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలంటున్నారు ఇండియన్ క్రికెట్ అభిమానులు. ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో పాక్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇండియాతో మ్యాచ్ కోసం స్పెషల్ కోచ్ని కూడా నియమించుకుంది పాక్. ఇక పాకిస్తాన్లో తాత్కాలిక స్పెషల్ కోచ్గా ముదస్సర్ నాజర్ కూడా ఆయన స్పెషల్ కోచ్గా ఉన్నారు. ఇండియాతో మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. మరి ఇండియాతో మ్యాచ్ అంటే ఒక రకంగా ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న డైలాగ్ రాగా తగ్గేదే లేనట్టుగా ఇండియన్ ప్లేయర్స్ అన్ని కూడా విజృంభించే అవకాశం. ముఖ్యంగా పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఇండియన్స్ ఏ మాత్రం కూడా ఎంత ఎగ్జైటింగ్గా ఆడతారు, ఏ రకంగా ఉంటుంది మన ప్లేయర్స్ యొక్క సత్తా అనేది మనం చూస్తూనే ఉంటాం. ఎస్, దీనికి సంబంధించి ఒకసారి మ్యాచ్కి సంబంధించి ఎలా ఉంటుంది, మ్యాచ్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఇండియన్ క్రికెట్ లవర్స్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేయాలి, ఈరోజు మ్యాచ్ ఆర్డర్ ఏంటి, డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటుగా రైట్ మోహన్ ఉన్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్. అట్ ది సేమ్ టైం వైజాగ్ నుంచి ఫనీ ఉన్నారు, క్రికెట్ కోచ్. ఆయన వారి నుంచి అభిప్రాయాలు తీసుకుందాం. ఒకసారి ఏమన్నా రియాక్షన్స్ వస్తున్నాయి ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి? పబ్లిక్ ఏమనుకుంటున్నారు, జనరల్గా సెలబ్రిటీస్ ఏమనుకుంటున్నారు, క్రికెటర్స్ ఏమనుకుంటున్నారు, రియాక్షన్స్ ఎప్పటికప్పుడు మీకు ఆర్టీ కూడా వాటిని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంతలోగా నేను इंडिया जीते और विराट कोहली फॉर्म में नहीं चल रहे हैं तो उसका आप क्या कहते हैं? फॉर्म तो 20 साल से खेल रहा है तो कभी अप डाउन तो बनता है. हमेशा बैट्समैन फॉर्म में रहे, नहीं कभी बॉलर भी फॉर्म में रहेगा. बॉलर फॉर्म में रहेगा तो बैट्समैन का डाउन रहेगा. तो ये तो चलता है. मतलब बाकी 11 बंदों की टीम है तो फिर बाकी 10 अच्छा खेलेंगे तो भी चल जाएगा. बताइए सर. बहुत एक्साइटेड है. विराट कोहली शतक मारेगा. वो उसकी एवरेज जो है 50+ है पाकिस्तान के खिलाफ. तो आई एम श्योर आज विराट एक सेंचुरी जरूर ठोकेगा. विराट कोहली तो फॉर्म में नहीं चल रहे हैं. రైట్, ఇవి రియాక్షన్స్ అంటున్నాయి. ఇంకా చాలా రియాక్షన్స్ వస్తున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. ఈరోజు మొత్తం కూడా ఒక యుద్ధమా అన్నట్టుగానే టీవీలోకి అతుకుపోయి చూస్తూ ఉంటుంటారు. ఎస్, మోహన్ గారు అనలిస్ట్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. ది సేమ్ టైం ఫనీ క్రికెటర్ కోచ్ కూడా ఉన్నారు. ఆయన ఇద్దరితో మాట్లాడదాం. ముందుగా మోహన్ గారు, ఎలా అనుకోవాలి ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్? ఎటువంటి ఎగ్జైట్మెంట్ ఉంది మీ దగ్గర కూడా? అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే డెఫినెట్లీ దీని ముందు మనము పాకిస్తాన్ తోటి మనం ఓడిపోయినాం. బట్ ఇది లెవెల్ చేయాలని రోహిత్ శర్మ కెప్టెన్సీ లో డెఫినెట్లీ మన ఇండియన్ టీం చాలా బాగున్నది. స్పెషల్లీ సుమన్ గిల్ ఒక ఫామ్ లో ఉన్నాడు. ఈవెన్ శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ ఫామ్ లో రావాలండి. అండ్ అక్షర్ పటేల్ అండ్ రాహుల్ ఉన్నాడు వికెట్ కీపర్, బ్యాట్స్మెన్. మన ఇండియన్ టీమ్ లో ఆల్రౌండర్స్ ఉన్నారు. బట్ కంపేర్ చేస్తే మన టీమ్, ఇండియన్ టీమ్ ఇస్ బెటర్ దెన్ పాకిస్తాన్ టీమ్ అని ఎందుకు చెప్పాలంటే మన ఇండియన్ టీమ్ లో ఆల్రౌండర్స్ 4-5 ఆల్రౌండర్స్. ఈవెన్ హార్దిక్ పాండ్యా ఇస్ ఆల్రౌండర్. ఒక మొహమ్మద్ షమి ఒక మంచి ఫామ్ లో వచ్చినాక ఇండియన్ టీమ్ బౌలింగ్ స్ట్రెంగ్త్ చాలా బాగా అయిపోయింది. బట్ పాకిస్తాన్ టీమ్ లో బాబర్ జమాన్ ఒక ఇంజర్డ్ అయ్యాడు. బట్ షహీద్ అఫ్రిది, మొహమ్మద్ రిజ్వాన్, హరీష్ రాఫ్ అండ్ ఇమానుల్ హక్ ఒక మంచి ప్లేయర్స్ ఉన్నారు. అబ్రార్ అహ్మద్ ఒక మంచి పెర్ఫార్మింగ్ ప్లేయర్. ఈ మ్యాచ్ డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం డెఫినెట్లీ ఈజీగా తీసుకోదు, ఎందుకంటే పాకిస్తాన్ విల్ డెఫినెట్లీ ట్రై టు ప్లే వెల్. దీని ముందు వాళ్ళు ఓడిపోయినారు కానీ మళ్ళీ కంబ్యాక్ అంటే డెఫినెట్లీ అగేన్స్ట్ ఇండియా డెఫినెట్లీ మనం పెర్ఫార్మ్ చేయాలా. అది కూడా న్యూట్రల్ గ్రౌండ్, అంటే దుబాయ్ ఇస్ న్యూట్రల్ గ్రౌండ్ ఫర్ పాకిస్తాన్ అండ్ ఆల్సో ఇండియా. సో ఆ న్యూట్రల్ గ్రౌండ్ ఆటప్పుడు ఏంటంటే డెఫినెట్లీ మనం రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా బాగున్నది. అండ్ డెఫినెట్లీ డూ వెల్ అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఈ రోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఈ ఐసీసీ ఛాంపియన్స్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అని చెప్పొచ్చు. రైట్, కోహ్లీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? మొన్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ లో పెద్దగా పర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు కోహ్లీ. సో ఈరోజు పర్ఫార్మెన్స్ పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? అంటే కోహ్లీ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అని. బట్ ఆయన అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడు. బట్ ఒక మంచి ప్లేయర్ సెటిల్ అయినాక
కొన్ని ఓవర్స్ ఆడినాక ఆయన డెఫినెట్లీ ఆయన పెద్ద స్కోర్ పోవాలా. ఆయన ఈవెన్ రోహిత్ శర్మ యాజ్ అ కెప్టెన్ కూడా అండ్ విరాట్ కోహ్లీ సీనియర్ ప్లేయర్ వీళ్ళిద్దరు బాగా పెర్ఫామ్ చేయాలని మనం కోరుకుంటాం. బట్ విరాట్ కోహ్లీ ఫామ్ అంత బాగలేదు. బట్ ఈ షుడ్ కమ్ బ్యాక్ టు గుడ్ ఫార్మ్ అగేన్స్ట్ గుడ్ టీమ్ అని మనం చెప్పొచ్చు. బట్ ఈ రోజు చూడాలా విరాట్ కోహ్లీ ఎలా పెర్ఫామ్ చేస్తారని. బట్ ఎప్పుడు మనము పాకిస్తాన్ టీమ్ ని మనం అండర్ ఎస్టిమేట్ చేయవద్దని, ఎందుకంటే వాళ్ళ సైడ్ కూడా మంచి టీం ఉన్నది. అండ్ డెఫినెట్లీ మన అడ్వాంటేజ్ ఏమంటే మన ఇండియన్ టీమ్ లో చాలా ఆల్రౌండర్స్ ఉన్నారు, అది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇండియా షుడ్ డెఫినెట్లీ ట్రై టు బీట్ పాకిస్తాన్ అని చెప్పొచ్చు. రైట్, ఒక్కసారి నేను క్రికెటర్ ఫనీ గారి దగ్గర కూడా వెళ్తాను, క్రికెట్ కోచ్ ఆయన. సో బిఫోర్ దాట్, సో ఇలా చూడాలి, పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ అనగానే స్పెషల్గా ఒక కోచ్ని కూడా నియమించుకుందంట, ఎలా చూడాలి? అందరికీ నమస్కారం అండి. ఈ రోజు యావత్ ప్రపంచం మొత్తం కూడా క్రికెట్ అభిమానులు, క్రికెట్ క్రీడాకారులు, వర్ధమాన క్రీడాకారులు, గతంలో అనేటువంటి క్రీడాకారులు అందరూ కూడా అన్ని గేమ్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ రోజు పాకిస్తాన్ తో భారతదేశం మ్యాచ్ అనగానే మొత్తం అందరూ కూడా కళ్ళన్ని 1000 కాంతులతోటి వీక్షిస్తున్న తరుణం ఈ రోజున మనకి ఏర్పడింది. ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఈ యొక్క టోర్నమెంట్ ఎప్పుడు అవుతుందా, మన పాకిస్తాన్ తో ఎప్పుడు ఆడుతామా, ఎప్పుడు మన యొక్క చిరకాల ప్రత్యర్థిని గెలుపు వాటి మీద గెలుపు బావుటని ఎగరేస్తామా అని చెప్పేసి ఆలోచించేటువంటి ఈ యొక్క శుభ పరిణామం మరికొద్ది గంటల్లో 100% ఏదైతే గౌతమ్ గంభీర్ అనే వ్యక్తి ఒక కోచ్ స్థానంలో వచ్చాడో తను ఒక ఫైటింగ్ స్పిరిట్ కేపబిలిటీ ఉన్నటువంటి పర్సన్, అంత ఈజీగా ఓటమని అంగీకరించినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ఆయన యొక్క క్రీడా నైపుణ్యం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున యావత్ భారతదేశంలో ఉన్నటువంటి క్రీడాకారులకు సంబంధించినటువంటి ఈ యొక్క భారతదేశ టీం కి ఈ రోజున ఆయన సాయ శక్తుల ఒడ్డి ఈ రోజున ఆ టీంని గెలిపించే విధంగా ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ గానీ ఆయన యొక్క నైపుణ్యం గానీ 100% ఈ రోజు మ్యాచ్ లో మనం చూస్తాము. అంతేకాకుండా ఏదైతే గతంలో ఉన్నటువంటి పరిణామాలకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది పాకిస్తాన్ మీద ఆడినటువంటి వరల్డ్ కప్స్ విషయంలో కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ ఒక గంభీర్కి వాళ్ళ యొక్క ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క విధి విధానాలు, క్రికెట్ లో ఉన్నటువంటి ఆ ఎత్తులు, కుయ్యెత్తులు, పై ఎత్తులు అన్ని కూడా గంభీర్కి ఒక వెన్నతో పెట్టినటువంటి విద్య. కాబట్టి 100% ఈ రోజున మనము గంభీర్ తాలూకా క్రీడా నైపుణ్యంతో, గంభీర్ తాలూకా కోచింగ్ పెర్ఫార్మెన్స్ తోటి ఈ రోజు పాకిస్తాన్ మీద మనము గెలిచి తీరుతాము. ఇది 100%. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ స్టేజ్ లో ఉంది ఈ రోజున రోహిత్ సేన ఏదైతే ఉందో. అంతేకాకుండా ఎక్కడ లేనటువంటి ఆ యొక్క ఉత్సాహాన్ని, ఒక పట్టుదలని, ఆ డెడికేషన్ ని, ఆ డిటర్మినేషన్ ని ప్రతి ఒక్క క్రీడాకారుడు, టాప్ లెవెల్ క్రీడాకారుడు దగ్గర నుంచి, అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి, ఆల్రౌండర్ దగ్గర నుంచి, టాలెంటర్స్ దగ్గర నుంచి ఆఖరికి కూర్చున్న 16 మందిలో కూడా ఆ యొక్క ఫీల్ అనేది వాళ్ళు చూస్తూనే ఉంటారు. కాబట్టి 100% వాళ్ళ నైపుణ్యాన్ని అంతటిని కూడా శక్తికి మించి ఈ రోజున ఒడ్డి ఈ రోజున కొంచెం ఇంట్రెస్టింగ్ విజువల్స్ వస్తున్నాయి, విజువల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విల్ గెట్ బ్యాక్ టు అగైన్. మీరు చూడండి, చాలా చోట్ల పూజలు కొనసాగుతున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ఎంతటి ఉత్సాహం ఉంటుందంటే చూడండి, వారి ఫొటోస్ని పట్టుకొని, ప్లేయర్స్ ఫొటోస్ని పట్టుకొని పూజలు నిర్వహిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలంతా పూజలు నిర్వహిస్తూ ఆ కప్తో పూజలు చేస్తూ ఉన్నారు. అక్కడ హోమం, ఏకంగా హోమమే కాల్ చేస్తున్నారు. చూడండి, ఇండియా ఇండియా అంటూ స్లోగన్స్ వినబడుతున్నాయి. ఇస్ దాట్స్ ఇండియా. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మన మ్యాచ్ అనగానే ఎంతటి ఎగ్జైట్మెంట్ చూడండి. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు, అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫొటోస్ పట్టుకొని వారంతా కూడా ప్రే చేస్తున్నారు, హోమాలు కాలుస్తూ ఉన్నారు. ఇండియా 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 అంటూ స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ విజువల్స్ వస్తున్నాయి. విల్ గెట్ బ్యాక్ టు ఫనీ గారు. సో ఫనీ గారు, పాకిస్తాన్ కొత్తగా ఒక కోచ్ నియమించుకుందట. అంటే ఇండియా వర్సెస్ ఇంకా మన బంగ్లాదేశ్ మ్యాచ్ చూసాం, ఇండియా విక్టరీ సాధించింది. కానీ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కొంచెం చూస్తే కనుక పాకిస్తాన్ కొంత ఒడిదుట్లు ఎదుర్కొంది. ఆ మ్యాచ్లో ఓటమి పాలింది. ఇది కూడా ఒక టఫెస్టే, మరి డో ఆర్ డై సిచ్యువేషన్ లాంటిది పాకిస్తాన్కి. అంటే ఆ మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి కోచ్ని మార్చారా, లేకపోతే కోచ్ని ప్రత్యేకంగా నియమించుకున్నారా, లేదా ఇండియాతో మ్యాచ్ కాబట్టి ప్రత్యేక కోచ్ అవసరమయ్యాడు అనుకోవాలి, ఎలా అనుకోవాలి? లేదు, యాక్చువల్ గా ఏంటంటే ఏదైతే వాళ్ళ యొక్క ఒత్తిడికి ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున పాకిస్తాన్ లో ఒక సింగిల్ ఎజెండాతో కోచ్ తో జరగదు. అది
సో 100% ఒక నైపుణ్యానికి సంబంధించి ఒక విధి విధానాలకు తెలిసినటువంటి వ్యక్తి, ఒక ఎక్స్పీరియన్స్ పర్సనాలిటీ కావాలి. కాబట్టి 100% ఇది వాళ్ళకి కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు, వాళ్ళ యొక్క జీవిత సమస్యగా వాళ్ళు భావిస్తారు. ఈ రోజున ఇందాక మనం అంటున్నారు హోమం కాల్చడం కాదు సార్, ఐఎమ్ సారీ టు సే, హోమం చేస్తున్నారు, అది పక్కన పెట్టేద్దాము. సో ఈ యొక్క ఏదైతే ఆ యొక్క క్రీడగా ఉన్నదో ఈ యొక్క క్రికెట్ ని వాళ్ళు 100% ఒక జీవిత, వాళ్ళకి ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు ఇంకా వాళ్ళ ఫైనల్స్ గెలవకపోయినా పర్వాలేదు అన్నంత ఆతృతతోటి, ఒక ఆశతోటి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ ఒక శత్రువుగా మనని భావించి వాళ్ళు గెలవాలని చెప్పి చూస్తుంటారు. కానీ మనం ఎలా చూస్తామంటే మనం ఆ క్రీడని మనం గెలవాలని చూస్తామే, కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళు ఓడిపోవాలని చెప్పేసి ఆలోచనతో చేస్తూ ఉంటారు. కానీ మన టీం డెవలప్మెంట్ మనం ఏ విధంగా గెలవాలని మనం ఆలోచన చేస్తే వాళ్ళు భారతదేశం అసలు ఎందుకు పనికి రాకుండా పోవాలి, ఓడిపోవాలని చెప్పేసి ఒక రాజకీయ చతురతతోటి, రాజకీయమైనటువంటి ఒత్తిడితోటి, రాజకీయం సంబంధించినటువంటి దానిలో మిళితమయ్యి దాని మీద ఆ మిళితమైనది ఈ క్రీడలో చూపిస్తారు. వాళ్ళు ఒక కసితో, ఒక కసి కార్పణాలతోటి ఈ రోజున ఈ మ్యాచ్ ని వాళ్ళు చూసే విధంగా ఉంటుంది. నెక్స్ట్ కోచ్ విషయానికి వచ్చేసరికి ఇండియా భారతదేశం మీద ఆడేటప్పుడు వాళ్ళకి నాట్ ఓన్లీ కోచ్, ఒక 2-3 ఒక ఎక్స్పీరియన్స్ పర్సనాలిటీస్, గత క్రీడాకారులు కూడా వచ్చి ఈ మ్యాచ్ లో కూర్చొని, డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని వాళ్ళతో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకునేటువంటి తరుణం అనేది మనం నిన్నటి నుంచి మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఇమ్రాన్ ఖాన్ గారి దగ్గర నుంచి, జావేద్ మియందాద్ గారి దగ్గర నుంచి, వసీం అక్రమ్ గారి దగ్గర నుంచి, వకార్ యూనస్ గారి దగ్గర నుంచి, అబ్దుల్ రజాక్ గారి దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క టీమ్ తో మాట్లాడడం అనేది, వాళ్ళ యొక్క టీం తోటి మిళితమయ్యే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పడం అనేది అందులో మన యొక్క బలహీనతలు. ఎందుకంటే కొంతమంది ఇందులో ఐపీఎల్స్ ఆడినటువంటి వాళ్ళు చూశారు కాబట్టి మన యొక్క బలహీనతలు వాళ్ళు ఎస్టిమేషన్ చేసుకొని, అండర్ ఎస్టిమేట్ చేసే విధంగా వాళ్ళకి చెప్పేటువంటి తరుణం అనేది ఇప్పుడు జరుగుతున్నది. కాబట్టి 100% ఒక కోచ్ తో సరిపోయేది కాదు, అందరూ మిళితమయ్యి మిక్స్ అయ్యి ఎలాగైనా సరే భారతదేశాన్ని ఓడించాలి అని ఒక ఆలోచనతోటి ఈ రోజున పాకిస్తాన్ ఒక ఎత్తులు వేయడం అనేది జరుగుతుంటే, మనం ఎలాగ మన యొక్క ధీరోట పోరాటం మనం చూపిస్తామనేది ఈ రోజున మ్యాచ్ లో మనం చూపిస్తాము. రోహిత్ సేన 100% ఒక కాన్ఫిడెన్స్ తోటి, ఒక ఆలోచన తోటి, ఒక ఎస్టిమేషన్ తోటి, ఒక గంభీర్ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి, ఒక కోచ్ తాలూకు ఎక్స్పీరియన్స్ తోటి ఎగ్జైట్మెంట్ ఇప్పటి నుంచే కనబడుతుంది. ఎగ్జైట్మెంట్ ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు, చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి నేను మోహన్ గారి దగ్గర వెళ్తాను. ఎస్ మోహన్ గారు, సో ఎలా చూడాలి క్రికెట్, మన బ్యాట్స్మెన్ పవర్ ఏంటి, బ్యాట్స్మెన్ ఆర్డర్ ఎలా ఉంది, మీ అనాలిసిస్ ఏంటి దానిపైన? బౌలింగ్ ఆర్డర్ కానివ్వండి, బ్యాటింగ్ ఆర్డర్ కానివ్వండి, ఎలా ఉంది, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉండొచ్చు ఈరోజు? అంటే పాకిస్తాన్ కూడా మరీ తీసిపారేసే విధంగా ఏమీ లేదు, గతంలో అనేక మ్యాచెస్ టఫ్గా కొనసాగిన అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా అదే టఫ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ అండ్ బౌలింగ్ ఆర్డర్ పైన మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్లీ అండి, రోహిత్ శర్మ అండ్ సుమన్ గిల్ ఒక మంచి ఓపెనర్స్ అని. అండ్ రోహిత్ శర్మ ఈజ్ తెలుగు అబ్బాయి ఫ్రమ్ వైజాగ్ అండ్ ఈజ్ అ వండర్ఫుల్ కెప్టెన్. ఆయన ఒక మంచి ఫామ్ లో వచ్చిండు లాస్ట్ మ్యాచ్ లో 41 చేసి. ఆయన గిల్ తోటి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఒక మంచి కలిసి వస్తే వీ హ్యావ్ వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆల్సో. విరాట్ కోహ్లీ ఫామ్ లో రావాలని, అండ్ శ్రేయాస్ అయ్యర్ ఇస్ దేర్, అక్షర్ పటేల్ యాజ్ ఆల్రౌండర్, అండ్ రాహుల్ మంచి బ్యాట్స్మెన్ అని. బట్ హార్దిక్ పాండ్యా అండ్ డెఫినెట్లీ ఆయన మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చండి. అండ్ ఈ రోజు మనం స్ట్రెంగ్త్ వైజ్ చూస్తే మనం ఇండియన్ టీమ్ ఈజ్ అ బెటర్ ప్లేస్ దెన్ పాకిస్తాన్ టీమ్ వచ్చి. సార్ చెప్పినలాగా మనము ఏ మ్యాచ్ ఈ మ్యాచ్ డెఫినెట్లీ మనం గెలవాలా. అండ్ మన పెర్ఫార్మెన్స్ వచ్చి ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి అగేన్స్ట్ పాకిస్తాన్. అండ్ అవర్ టీమ్ ఈజ్ బెటర్ ప్లేస్ దెన్ పాకిస్తాన్. పాకిస్తాన్ లో కూడా ఒక ఫైటింగ్ స్పిరిట్ తోటి వాళ్ళు ఆడతారని, వాళ్ళు ఈ మ్యాచ్ మనం అగేన్స్ట్ ఇండియా గెలవాలని వాళ్ళు ఒక కసితో ఆడతారు. కానీ మనం కూల్ మైండెడ్ గా అండ్ క్రికెటింగ్ యాంగిల్ గా మనం డెఫినెట్లీ ఒక మంచి స్కోర్ చేసుకుని డిఫెండ్ చేసుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్. అండ్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో మనం డెఫినెట్లీ మనం గెలవచ్చండి. ఇప్పుడు సార్ చెప్పినలాగా డెఫినెట్లీ ఈ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ వరల్డ్ వైడ్ వ్యూవర్షిప్ లో చూస్తే ఈ మ్యాచ్ చాలా మంది వ్యూవర్స్ చూస్తారండి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండ్ పాకిస్తాన్ అండ్ ఇండియా. అండ్ పాకిస్తాన్ లో ఒక మహమ్మద్ రిజ్వాన్, హరీష్ రావ్ అండ్ ఇమాన్ ఉల్-హక్ అండ్ అబ్రార్ అహ్మద్ వాళ్ళ ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఇండియా హెస్ గాట్ బెటర్ ఛాన్సెస్, ఎందుకంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ అని చెప్పొచ్చు. ఆయన ఫామ్ లో రావాలా. బట్ విరాట్ కోహ్లీ ఫామే మనం కొంచెం ఆయన ఫామ్ లో వస్తే డెఫినెట్లీ ఇండియాకి ఒక యాడెడ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అండ్ వీ కెన్ డెఫినెట్లీ బీట్ పాకిస్తాన్
in this match. రైట్, బౌలింగ్ ఎట్లా ఉంది? ఇండియా ప్రజెంట్ బౌలింగ్ స్టేటస్ ఎలా ఉంది, అంటే వారి స్ట్రెంగ్త్ ఏంటి? అంటే బౌలింగ్ డెఫినెట్లీ అండి. ఈవెన్ హరీష్ రాణా ఒక కొత్త బౌలర్, ఆయన ఒక మంచి వికెట్ టేకింగ్ బౌలర్ ఉన్నాడు. అండ్ వీ హ్యావ్ ఆల్సో మొహమ్మద్ సమీ is one of the main bowlers మన ఇండియన్ టీమ్ కి. ఆయన లాస్ట్ మ్యాచ్ 5 వికెట్స్ తీసి ఆయన మ్యాన్ ఆఫ్ ది ఒక ఫంటాస్టిక్ బౌలింగ్ తోటి ఆయన అవార్డు వచ్చింది ఆయనకి. అండ్ ఇక్కడ మొహమ్మద్ షమి విషయానికి వస్తే, ఆయన గతంలో ఒక 1 year పాటుగా ఆయన ఇంజ్యూరీలో ఉండి స్ట్రక్ అయిపోయారు, పెద్దగా ఇక్కడ పార్టిసిపేట్ చేయలేదు. వచ్చి రాగానే ఇరగదీస్తున్నాడు. ఇప్పుడు నిన్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో 5 వికెట్లు తీశాడు. సో ఇంకా ఫామ్ కొనసాగే అవకాశం ఉంటే వీ హ్యావ్ వెరీ గుడ్ బౌలింగ్ స్ట్రెంగ్త్. ఆయనతో పాటుగా ఇంకా పార్ట్నర్లా ఇంకా కొంత సపోర్ట్ ఇవ్వడానికి ఎవరో బెస్ట్ బౌలర్ అంటే ఏం చెప్తారు? హరీష్ రాణా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, ఈవెన్ జడేజా ఇస్ ఆల్సో దేర్. అండ్ కుల్దీప్ యాదవ్, ఈ రోజు కుల్దీప్ యాదవ్ ఆడతాడు లేకపోతే వరుణ్ చక్రవర్తి ఆడతాడు చూడాలా. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. ఇట్లాంటి కాంబినేషన్ తోటి మనం డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ మీడియం పేసర్ అండ్ ఆల్సో స్పిన్ అటాక్ బాగున్నది. అండ్ మన ఫీల్డింగ్ బాగుండాలి. అంటే ఈ 1 day మ్యాచెస్ లో ఏమవుతుందంటే ఫీల్డింగ్ సపోర్ట్ ఉండాలా, క్యాచెస్ మనం యాక్సెప్ట్ చేయాలా. అండ్ డెఫినెట్లీ ఒక ప్రెజర్ వేస్తే డెఫినెట్లీ పాకిస్తాన్ టీమ్ అగేన్స్ మనం మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. అండ్ ఈ రోజు